ఓకే. ఫస్ట్ మనం ఓఎస్ ఇన్‌స్టాల్ చేయడానికి పోర్టబుల్ పెన్ డ్రైవ్ అనేది తీసుకోవాలి. దానికోసం మనం డౌన్లోడ్ చేసుకున్న ఓఎస్ ఫైల్‌ని రూఫస్ అనే సాఫ్ట్‌వేర్‌తో మనం పోర్టబుల్ పెన్ డ్రైవ్ చేయాలి. దానికోసం మనకి రూఫస్ సాఫ్ట్‌వేర్ ఇది ఫ్రీగానే దొరుకుతుంది. ఇది కాకపోయినా ఇంకోటి విన్2 ఎస్బీ అని ఉంటుంది. దానికంటే ఈ రూఫస్ సాఫ్ట్‌వేర్ అనేది బాగా పనిచేస్తుంది. దీన్ని ఫస్ట్ మనం ఓపెన్ చేసి మనకి ఏ పెన్ డ్రైవ్లో పోర్టబుల్ చేయాలో ఆ పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఐఎస్ఓ ఫైల్ని ఇక్కడ మనం లొకేట్ చేయాలా, విండోస్ ఫైల్ని. ఓకే, ఇక్కడ మనం ఓకే స్టార్ట్ అని కొడితే ఇది వార్నింగ్ ఇస్తుంది, ఫార్మాట్ చేస్తుందని. మీరు కరెక్ట్గా పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వేరే పెన్ డ్రైవ్ చేస్తే మీరు డేటా అంతా లూజ్ అవుతుంది. కరెక్ట్ పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి దీన్ని పోర్టబుల్ పెన్ డ్రైవ్ చేస్తుంది. దీనికోసం కొంత టైం అనేది పడుతుంది. ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ పెన్ డ్రైవ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేయవచ్చు. అట్లా కాకుండా మనం డివిడీతో కూడా బర్న్ చేయవచ్చు. డివిడీ బర్న్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేయటం. డివిడీ మీద అయితే టైం పడుతుంది. యూఎస్బీతో పోలిస్తే యూఎస్బీ వచ్చి కొంత స్పీడ్తో ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయవచ్చు. ఇదే ప్రాసెస్లో మనం ఐఎస్ ఫైల్ని డివిడీలో రైట్ చేసి కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. మీకు ఈ సాఫ్ట్వేర్కి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను ఈ 32 GB హ్యాండ్ డిస్క్ పెన్ డ్రైవ్లోకి నేను పోర్టబుల్ చేశాను. దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు హెచ్పి ల్యాప్టాప్కి అనేది ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. దానికోసం నేను ల్యాప్టాప్కి యూఎస్బీ పోర్ట్లో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు పవర్ ఆన్ చేసిన తర్వాత మనం బయో సెట్టింగ్స్లోకి వెళ్ళాలా. ఇది సిస్టమ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎస్కేప్ని క్లిక్ చేసి మనం F9 కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి బూట్ డివైస్ ఆప్షన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి చూపిస్తుంది ఆప్షన్స్. F9 ప్రెస్ చేసినట్లయితే బూట్ డివైస్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. దీంట్లో చూసినట్లయితే మనం యూఎస్బీ ద్వారా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి యూఎస్బీని అనేది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రెస్ ఎనికి అని అడుగుతుంది. మనం ఎనికి ప్రెస్ చేస్తే విండోస్ అనేది ఇన్స్టాల్ అవటం స్టార్ట్ అవుతుంది. విండోస్ ఇన్స్టాల్ చేయటం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుతుంది. అది హాఫ్ అన్ అవర్ కాదు, ఇంకా ముందర కూడా అవ్వచ్చు. అది సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చేసిన తర్వాత చూసినట్టయితే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ అని చూపిస్తుంది. మనం ఇక్కడ ఐ అగ్రీ అని టిక్ చేసి నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేసుకోవాలి. వచ్చేసి కస్టమ్ అని ఉంటుంది. కస్టమ్ క్లిక్ చేసి మనం ఒక ఉన్న పార్టీషన్స్లో ఖాళీగా ఉన్న దాంట్లో ఇన్స్టాల్ చేయాలి. నేను వచ్చేసి ఫస్ట్ పార్టీషన్లో అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. దీన్ని ఫార్మాట్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ ప్రాసెస్ అనేది చాలా టైం అనేది పడుతుంది. వెయిట్ చేయాలి ఓటీతో. ఇదే విధంగా విండోస్ 7 కూడా ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ 8.1 8 కూడా ఇదే విధంగా ప్రాసెస్ అన్నమాట. అదే నా దగ్గర క్యామ్ స్టాండ్ అనేది ఇరిగింది, దానివల్ల ఇది కొద్దిగా షేకీగా ఉంది వీడియో. ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ అనేది ఒకసారి రీస్టార్ట్ అయింది.
మనకి కొద్దిగా కింద పర్సంటేజ్ అనేది చూపిస్తుంది డివైస్ రెడీకి. మరి ఇంకొకసారి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయ్యింది. 1-2 సార్లు ఒకసారి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ బూట్ కాబట్టి చాలా టైం తీసుకుంది, ఓపికతో వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ బూట్ ఆప్షన్స్ సెట్టింగ్స్ అనేది చూపిస్తుంది. కొన్ని సెట్టింగ్స్ నేను వైఫై అనేది స్కిప్ చేశాను. అదే డిఫాల్ట్ సెట్టింగ్స్ యూజ్ క్లిక్ చేసుకోవాలి. జస్ట్ మూమెంట్, జస్ట్ ఏ మూమెంట్. మొత్తం అయిన తర్వాత మనకి అకౌంట్ నేమ్ అంటే సిస్టానికి నేమ్ అనేది ఇవ్వమని ఇక్కడ మనకి చూపిస్తుంది. మనం సిస్టమ్ నేమ్ అనేది ఇవ్వాలా, మీ పేరు కానీ లేకపోతే సంథింగ్ మీ పేరు ఇచ్చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనకి వెల్కమ్ మెసేజెస్ అనేది చూపిస్తుంది. ఫైనల్లీ విండోస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.